అని చెప్పి ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులకు ఎంఆర్ఓ గారికి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అట్లాగే వారం రోజుల కింద జిల్లా కలెక్టర్ కలిసాం మేము. మేము 2018లో పట్ట కాయిదాలు ఇచ్చినాం. పట్ట కాయిదాలు ఇస్తే మాకు టోకన్లు ఇచ్చింది. ఈ రోజు వరకు మాకు ఇల్లు లేదు. 30 ఏళ్ళకు దగ్గర వస్తుంది మాకు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిపోయిన ప్లాట్లు ఎన్నిసార్లు రిపేర్ చేస్తారు, ఎన్ని ఫోటోలు కొడతారు. శ్రీనివాస్ గౌడ్ దొంగ సంతకం పెట్టింది. దొంగ సంతకం మంచిగా ఇచ్చినట్టుంటే ఇవి పై కొని సీఎం కొని ఏం పేర్కొనేది ఏం లేదు. అట్లా రాసి ఇవ్వాలండి. ఎవరైతే మన ఇళ్ళ కాడికి అధికారులు వస్తూ ఉన్నారో, రెవెన్యూ అధికారులు వస్తూ ఉన్నారు, మున్సిపాలిటీ అధికారులు వస్తూ ఉన్నారు, వచ్చినప్పుడు అయ్యా మీకు గవర్నమెంట్ కోసం అని చెప్పి వచ్చిన అధికారులు రాసి ఇవ్వమనండి. అప్పుడు అని చెప్పి మనం చెప్పాలా. సమైక్య ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో గతంలో 886 మంది పట్టాలు వాపీస్ తీసుకొని వాళ్ళ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఒక జాబితా విడుదల చేసింది. వాళ్ళకి ఇవ్వకుండా గతంలో అమ్ముకున్నారు మొత్తము. కాబట్టి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని చెప్పి అవినీతి పనుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని ఎంఆర్ ఆఫీస్ ముందు పెట్టినాము. రెండో అంశము, అసలు ఇల్లు లేనోళ్ళు, భూమి లేనోళ్ళు చాలామంది ఉన్నారు. మహబూబ్నగర్ అర్బన్ మండలంలో 4800 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. వాళ్ళందరికీ కూడా 130 గజాల భూమి ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మూడో డిమాండ్ ఏంటంటే ఈరోజు ఇందిరమ్మ సర్వేల పేరుతోటి కాలయాపన చేస్తున్నారు. గతంలో 100 సర్వేలు జరిగినాయి. ఎవరు అర్హులు గారో ఆల్రెడీ ఇప్పటికే తేలి ఉంది. మీరు అర్హులకు న్యాయం చేయదలుచుకుంటే కాలయాపన చేయకండి అని చెప్పి కూడా మేము ఈరోజు ఎంఆర్ఓ గారి ముందర డిమాండ్ చేసాము. గతంలో కలెక్టర్ గారిని, ముఖ్యమంత్రి గారిని కూడా మేము కలిసినాము. ఈ నెల 26 వరకు ఒక సమస్య కొలిక్కి వస్తుందని చెప్పి ఎంఆర్ఓ గారు మాట్లాడారు. 26 వరకు కొలిక్కి రాకపోతే ఈ ధర్నా కార్యక్రమాన్ని మేము పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమంగా చేయాల్సి ఉంటుంది. మీరు మాకు న్యాయం చేసేదాకా లేసిపోమని కూర్చునే పరిస్థితిని కూడా మేము తీసుకొని రావాల్సిందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాము.